ఓం నమో వెంకటేశాయ. లాస్ట్ వీడియోలో విష్ణు నివాసంలో ఫ్రెష్ అప్ అయ్యాం కదండి. అక్కడ నుండి మనకు వెహికల్స్ చాలానే అవైలబుల్ ఉంటాయండి. తిరుచానూరు వెళ్ళడానికి మేము షేరింగ్ ఆటో తీసుకున్నామండి. అక్కడ 50 రూపీస్ ఇస్తే మనకు తిరుచానూరు అమ్మవారి దగ్గర దింపేస్తారండి. హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి అమ్మవారి టెంపుల్కి మనం చేరుకోవడానికి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు కదండి. దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయి అనుకుంటారు. కానీ ఆ స్వామి మన మొర వినాలంటే ముందుగా లోకమాత పద్మావతి అమ్మవారి కరుణ ఉండాలి కదండి. తిరుమల యాత్ర వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా తిరుచానూరు అలవేలు మంగమ్మను దర్శించుకుంటేనే ఆ యాత్ర సంపూర్ణమవుతుందండి. అసలు తిరుచానూరులో అమ్మవారు ఎందుకు వెలిశారు, పద్మ సరోవరం ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వెల్కమ్ టు డివోటీ డైరీస్ తెలుగు. అమ్మవారి మూల విరాట్ అత్యంత శోభాయమానంగా సర్వాభరణ భూషితమై భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా దర్శనమిస్తుందండి. పండగ సమయాలలో లేదా ప్రత్యేక పూజల రోజుల్లో అమ్మవారిని రకరకాల పువ్వులు ఆభరణాలతో ఎంతో అందంగా అలంకరిస్తారు. ఈ అలంకారం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుందండి. పురాణాల ప్రకారం భృగు మహర్షి పట్ల కోపంతో మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుందండి. పాతాళ లోకంలో తపస్సు ముగించి కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుచానూరులోని పద్మ సరోవరంలో 1000 రేకుల బంగారు పద్మం నుండి అమ్మవారు ఆవిర్భవించారండి. అందుకే ఆమెకు పద్మావతి అని, పుష్పంపై వెలిసిన సుందరి కాబట్టి అలమేలు మంగ అని పేర్లు వచ్చాయండి. అలాగే అమ్మవారికి స్వామివారికి ఉన్న అనుబంధం అపురూపమైనదండి. ప్రతి ఏడాది కార్తీక బ్రహ్మోత్సవాలలో పంచమి తీర్థం నాడు తిరుమల నుండి శ్రీవారు స్వయంగా సారె పంపుతారండి. ఏనుగుపై వచ్చే ఆ పట్టు వస్త్రాలు ఆభరణాలను ధరించి అమ్మవారు చక్రస్నానం చేస్తారు. ఈ ఘట్టం భక్తులకు చాలా కనువిందు చేస్తుందండి. ముఖ్యంగా అక్కడ జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలు, వాహన సేవలు. అమ్మవారికి ప్రతి ఏటా కార్తీక మాసంలో 9 రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. ఇందులో ముఖ్యమైన వాహన సేవలు వచ్చేసి గజవాహనం. అంటే అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమైన వాహనం. గజవాహనంపై అమ్మవారి ఊరేగింపు భక్తులకు కనువిందు చేస్తుందండి. రెండవది వచ్చేసి గరుడ వాహనం. తిరుమల శ్రీవారికి లాగానే ఇక్కడ కూడా అమ్మవారు గరుడ వాహనంపై భక్తులకు అద్భుతంగా దర్శనమిస్తారండి. మరో ముఖ్యమైనది పంచమి తీర్థం. అంటే బ్రహ్మోత్సవాలో చివరి రోజున పద్మ సరోవరంలో చక్రస్నానం జరుగుతుంది. ఆ రోజున తిరుమల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన దేవేరి అంటే పద్మావతి కోసం పసుపు, కుంకుమ, ప్రసాదాలు మరియు పట్టు వస్త్రాలను సారెగా పంపుతారు. ఈ ఘట్టం భార్యాభర్తల అన్యోన్యతకు చిహ్నంగా భావిస్తారండి. మరొక ప్రత్యేకత శుక్రవార అభిషేకం. ప్రతి శుక్రవారం అమ్మవారికి జరిగే అభిషేకం చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవండి. అమ్మవారిని అలమేలు మంగ అంటారండి. అంటే అలర్ అంటే పువ్వు, మేల్ అంటే పైన, మంగ అంటే సుందరి అని అండి. అంటే పద్మంపై వెలిసిన సుందరి అని అర్థం. కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా కూడా మనకు కార్తీక మాసంలో అమ్మవారికి వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. మరి ముఖ్యమైనది పంచమి తీర్థం. బ్రహ్మోత్సవాల చివరి రోజున పద్మ సరోవరంలో జరిగే చక్రస్నానానికి లక్షలాది భక్తులు తరలివస్తారండి. అమ్మవారిని తాయారు అని కూడా పిలుస్తారండి. తాయారు అంటే తల్లి అని అర్థమండి. భక్తుల కష్టాలను తీర్చే కల్పవల్లి కాబట్టి
అమ్మవారిని తాయారు అని కూడా ఇక్కడ పిలుస్తుంటారండి. పుష్కరిణిలో అమ్మవారు బంగారు పద్మం నుండి ఆవిర్భవించారు కాబట్టి కార్తీక మాసంలో జరిగే పంచమ తీర్థం రోజున ఈ సరోవరంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారండి. ఆలయ గోపురం దక్షిణ భారత వాస్తుశిల్పకళ వైభవానికి ఈ ఆలయం ఒక నిదర్శనం అండి. ఇక్కడ ఇచ్చే ప్రసాదం మరియు అమ్మవారికి చేసే అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయండి. మేం వెళ్ళిన రోజు చిన్న దొందలో దద్దోజనం పెట్టారండి. స్వయంగా అమృతంలాగే అనిపించిందండి. మరి మీరు ఎప్పుడైనా తిరుచానూర్ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారా? ఒకవేళ దర్శించుకుంటే కమెంట్ చేయండి. అమ్మవారి టెంపుల్లో ఇంకా ఎవరెవరిని దర్శించుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓం నమో వెంకటేశాయ.